స్వాతంత్ర్యం సాధించిన విజయాలను, రాజ్యాంగాన్ని, లౌకిక ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేస్తున్న నరేంద్ర మోడీ, బీజేపీ ప్రభుత్వాన్ని వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఓడించటమే విప్లవ వీరులు భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్ ఇచ్చే నిజమైన నివాళి అని సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు పిలుపునిచ్చారు. దేశ ముద్దు బిడ్డలు భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవుల 93వ వర్ధంతి సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా నివాళుల కార్యక్రమాలు జరిగాయి. శనివారం స్థానిక కూరగాయల మార్కెట్ వద్ద భగత్ సింగ్ విగ్రహానికి సిపిఐ, ఏఐటియుసి, ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. సిపిఐ జిల్లా కార్యదర్శి, సహాయ కార్యదర్శి తాటిపాక మధు, కుండ్రపు రాంబాబు మాట్లాడుతూ, ఈ దేశ స్వాతంత్ర్యం కోసం ఉరితాడును ముద్దాడిన విప్లవ వీర కిషోరాలు భగత్ సింగ్ చరిత్రను నేడు విద్యార్థి యువత అధ్యయనం చేయాలని, వారి ఆశయాలను అమలు చేయాలని, పోరాట స్ఫూర్తిని అలవర్చుకోవాలని వారన్నారు. ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు చింతలపూడి సునీల్, ఏవైఎఫ్ జిల్లా కన్వీనర్ కె శ్రీనివాస్, సిపిఐ నగర కార్యదర్శి వి కొండలరావు, సప్ప రమణ, పెంట దేవుడు, బాబు, రెక్కం బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఇన్ని రాష్ట్రాన్ని ఎంత అన్యాయం చేసిన బీజేపీతో ఎవరు ఎలా ప్రయాణం చేస్తారు? అందుకనే వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ఓడిపోవాలి, బీజేపీకి బుద్ధి చెప్పాలి. అప్పుడే నేడు యువత అందరూ కూడా భగత్ సింగ్ ఇచ్చే నిజమైన నివ్వాలని, అందుకని ప్రతి విద్యార్థి యువకుడు అందరూ కూడా భగత్ సింగ్ యొక్క పోరాట స్ఫూర్తితో ఆయన ఆశయాలను కొనసాగించాలని కోరుతున్నాం.